అసలు ఎవరికి సంబంధం లేకోకుండానే ఒకరికొకరు చేతులు చేసుకుంటున్నారు. అసభ్యకర మాటలతో దూషిస్తున్నారు. ఇంతగా రాజకీయ కక్షల కోసం, ఇంతగా ఒక జెడ్పీటీసీ పోటీ కోసం ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇంతగా ప్రచారానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇంతవరకు ఎంత గుండాలైతేమి మమ్మల్ని వద్దు అలౌ చేయనిము అని మమ్మల్ని లోపలికి కూడా పోనీకుండా మమ్మల్ని వెనక్కి పంపించేశారు. వేరే ఊరోళ్ళని ఆడవాళ్ళని తెచ్చి మా మిందికి దాడి చేస్తున్నారు. అసభ్యకర మాటలతో దూషిస్తున్నారు. అంటే ఇది ఒక ఎలిగేషన్ మాత్రమే. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా దాడి చేస్తున్న వీడియోలు, ఒక డిఎస్పీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని బెదిరిస్తున్న వీడియోలని కూడా వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. అంటే డిఎస్పీ గారు బెదిరించింది. డిఎస్పీ గారికి సంబంధిత కొంతమంది వ్యక్తులకు జరిగిన వాద ప్రతివాదాలు ఎక్కడ జరిగినాయి? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర. అక్కడ ఏదో మాట జరిగినట్టుంది తప్ప అది పోలింగ్ కేంద్రాల దగ్గరనో లేకుంటే కనుక బజార్లో జరిగింది కాదు. ఈ అమ్మాయి ఇప్పుడు మాట్లాడే అమ్మాయి భర్త 2023 ఎన్నికల్లో శాసనమండలి ఎన్నికలు జరిగిన నేను పోటీ చేశా. ఎన్ని మాటలు ఓటేసింది వచ్చాడు అడగనే. ఎన్ని మాటలు వాళ్ళ మూడు వచ్చి దొంగ ఓటు, అతనికి ఓటు లేదు. లేనప్పుడు పులివెందుల పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండాల్సిన అవసరం ఏమి వచ్చింది? అంటే మీరు చేస్తే ప్రజాస్వామ్యం, వేరే వాళ్ళు చేస్తే అప్రజాస్వామ్యమా? ఇంకా నేను పాతదండి 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం పక్కన పెడదాం. 2023 మార్చిలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఇదే అవినాష్ రెడ్డి గారి అనుచరులు, అవినాష్ రెడ్డి గారి పిఏ రాఘవరెడ్డి